హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఈ ప్రపంచంలో అన్ని విషయాలు నాకే తెలుసు అనుకుంటారు. కానీ నిజానికి వారికి ఏమీ తెలియదు. మనకి ఎప్పుడైనా బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అప్పుడైనా 4 మందులు రాసి మీ బాడీలో విటమిన్స్ తక్కువగా ఉన్నాయి, పళ్ళు ఎక్కువగా తినండి అని చెప్తారు. కానీ మీకు తెలుసా, కొన్ని పళ్ళ కంటే వెజిటేబుల్స్ లోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. మరి అవేంటో మీకు తెలుసా? మన బాడీలోనే అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా? దాన్ని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన వంటకాలు ఉంటాయి. కానీ అన్ని దేశాల్లో కామన్ గా ఉపయోగించే కూరగాయ ఏంటో మీకు తెలుసా? సినిమాలో కొన్ని పవర్ఫుల్ డైలాగులు ఉంటాయి, నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు అని. కానీ ఒక వెంట్రుకు తలుచుకుంటే ఎంత బరువుని పీకగలదో మీకు తెలుసా? మన బాడీలోనే అత్యంత బలమైన పార్ట్ మన చేతిలో ఉండే కండ అనుకుంటాం. కానీ అలా అనుకుంటే మీరు పొరబడట్టే. మీ బాడీలోనే అత్యంత స్ట్రాంగెస్ట్ పార్ట్ ఏంటో మీకు తెలుసా? మనం అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్ళి యాపిల్ పళ్ళను కొనుక్కొని తింటూ ఉంటాం. అంత ఖరీదు పెట్టి కొనుక్కున్న యాపిల్ పండుని కూడా మనలో చాలా మంది ఫుల్ గా తినకుండా కొంచెం తిని పడేస్తూ ఉంటారు. కానీ ఆ యాపిల్ పండై మీ చేతికి రావడానికి ఒక చెట్టుకి ఎంత కాలం పడుతుందో మీకు తెలుసా? మన ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళని హోంవర్క్ చేయి అని మనం తిడుతూ ఉంటాం. అప్పుడు వారు ఈ హోంవర్క్ ని ఎవడు కనిపెట్టారా బాబు అని తిట్టుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు ఈ డౌట్ మీకు కూడా రావచ్చు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హోంవర్క్ ని ఎవరు ఎప్పుడు కనుగొన్నారో మీకు తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇదివరకు ఎప్పుడు చూడండి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి, మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన శరీరంలో అతి చిన్న ఎముక చెవులో ఉంటుంది. కూరగాయల్లో రాజా ఎవరంటే వంకాయ అంటారు. కానీ వంకాయ మన దేశంలోనే తింటారు. కానీ బయట దేశాల్లో వంకాయని ఎక్కువగా తినరు. బయట దేశమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో వంకాయలను పెద్దగా తినరు. ఒక్కో దేశానికి ఒక్కో రకమైన వంటకం ఉంటుంది. కానీ అన్ని దేశాల వంటకాల్లో ప్రథమంగా ఉండే కూరగాయ ఏంటంటే టమాటా. ప్రపంచంలోని అన్ని దేశాల్లోని వంటల్లో టమాటాలను ఉపయోగిస్తారు. ఒక ఆరెంజ్ కంటే క్యాప్సికమ్ లోనే విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో దాదాపు 600కి రకాలకు పైగా పాస్తా యొక్క వెరైటీస్ ఉన్నాయి. అంటే పాస్తాను 600 రకాలుగా వండుకొని తినేయచ్చు అనమాట. అప్పుడప్పుడు మన సినిమాలో చూస్తూ ఉంటాం, హీరో విలన్ తో నువ్వు నా వెంట్రుకు కూడా పీకలో ఏం పీక్కుంటావు పీక్కో అనే డైలాగ్. కానీ మనిషి యొక్క ఒక్క ఎంటుగా దాదాపు 100 గ్రాముల వరకు మోయగలదు. అంటే మనిషి యొక్క 10 వెంట్రుకలతో దాదాపు 1 కేజీ బరువును లేపొచ్చు. మగవాళ్ళ కన్నా ఆడవాళ్లే ఎక్కువగా కళ్ళను ఆర్పుతారు. దాని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలియదు, కానీ ఆ విషయాల్లో మాత్రం ఆడవాళ్ళు టాప్. ఒకవేళ చల్లటి నీరు మరియు వేడి నీరుని గనక డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఐస్ లా మారిస్తే ఏది ముందుగా చల్లగా అవుతుంది అనుకుంటున్నారు? చల్లనీరే కదా ముందుగా ఐస్ అదే కడుతుందని అనుకుంటే మీరు పొరబడట్టే. డీప్ ఫ్రిడ్జ్ లో చల్లనీటిని వేడి నీటిని గనక ఐస్ అవడానికి పెడితే ఫస్ట్ గా ఐస్ అయ్యేది వేడి నీళ్ళు. కావాలంటే మీరు ఈసారి ట్రై చేసి చూడండి. మన శరీర భాగంలో అత్యంత బలమైన పార్ట్ ఏదంటే మన యొక్క నోరు. మనలో చాలా మంది రోజుకి 4 గంటలు కష్టపడితేనే అమ్మో నేను అలసిపోయాను 12 గంటలు పడుకోవాలి అని అనుకుంటాం. కానీ చీమలు ప్రతి 12 గంటలకి 8 నిమిషాలు మాత్రమే నిద్రపోతాయి. అంటే రోజులో అవి 16 నిమిషాలు మాత్రమే పడుకుంటాయి. మిగతా టైం అంతా వాటి యొక్క ఆహారం కోసం తిరుగుతూనే ఉంటాయి. ఒక యాపిల్ చెట్టుకి ఆ యాపిల్ కాయ కాయడానికి దాదాపు 4 నుండి 5 సంవత్సరాలు పడుతుంది. హోంవర్క్ ను మొట్టమొదటిసారిగా 1905లో రాబర్ట్ నెవిల్లో అనే ఇటాలియన్ టీచర్ కనుగొన్నాడు. సాయంత్రం 6 అయితే చాలు మన ఇళ్లకు దోమలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ దోమల బాధ భరించలేక దోమలు లేని దేశానికి వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటాం కదా. దోమలు లేని దేశం ఉందో లేదో తెలియదు, కానీ అక్కడక్కడ అందంగా ఎగురుతున్న సీతాకోకలు లేని దేశం ఉంది అంటే మీరు నమ్ముతారా? దేశం కాదు, ఏకంగా ఒక ఖండంలోనే సీతాకోక చిలుకలు అనేవి లేవు. సీతాకోకల చిలుకలు కనిపించిన ఖండం అంటార్టికా. అంటార్టికాలో మొత్తం వెతికినా మీకు ఒక్క సీతాకోక చిలుక కూడా కనిపించదు. ఎందుకంటే అంటార్టికా చాలా చల్లని ప్రదేశం. సీతాకోక చిలుకలు అనేవి అంత చల్లటి ప్రదేశంలో బ్రతకలేవు. మీరు ఎప్పుడైనా ఆఫీస్ లో ఉన్నప్పుడు పిజ్జా డెలివర్ చేసుకుంటారు, కాలేజ్ లో ఉన్నప్పుడు పిజ్జా డెలివర్ చేసుకుంటారు. కానీ ఒక వ్యక్తి ఏకంగా స్పేస్ లో ఉన్నప్పుడే పిజ్జా డెలివరీ చేసుకున్నాడు. అంతరిక్షానికి మొట్టమొదటిగా పిజ్జా డెలివరీ పంపించిన కంపెనీ పేరు పిజ్జా హట్. టీవీలో సినిమాలు సీరియల్ వేసే ముందు అదే పనిగా డిస్క్లైమర్ లో మద్యం తాగొద్దు అని వేసినా గానీ మన జనాలు మారు. మన ఆరోగ్యానికి అది హానిని కలిగించినా గానీ మందుని జనాలు మానలేకపోతున్నారు. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 సెకండ్లకి ఒకరు చనిపోతున్నారు. ఇది విన్నాకైనా మందు తాగడం మానేయండి, లేకపోతే పోతారు. ఇప్పుడు ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మన ఇండియా ఇంకా డెవలప్ కాలే. ప్రపంచంలో చాలా దేశాలు డెవలప్ అయిపోయాయి. కానీ 18వ శతాబ్దానికి ముందే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ధనికమైన దేశాల్లో ఒకటి. తర్వాత చింతపండు అమ్ముకుంటామని బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, కోహినూర్ డైమండ్ ఎత్తుకెళ్లిపోయారు, అది వేరే విషయం. దానికంటే ముందు ఇండియా ప్రపంచంలోనే నెంబర్ 1 రిచెస్ట్ కంట్రీ. మనలో చాలా మందికి బీచ్లు అంటే ఇష్టం. సముద్రం దగ్గరికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా గోవా బీచ్ కి వెళ్లాలనుకుంటారు.
గోవా బీచ్ అంత బడ్జెట్ లేకపోయినా ఆంధ్రాలో పేరుపాలెం బీచ్ కానీ వెళ్ళాలనుకుంటారు. మనకు తెలిసిన బీచ్లు 1-2, కానీ ఆస్ట్రేలియా దేశంలో సుమారు 10,000కు పైగా బీచ్లున్నాయి. మనిషి యొక్క మెదడు టీవీ చూసినప్పుడు కంటే నిద్రపోయేటప్పుడే ఎక్కువగా చురుగ్గా పనిచేస్తుంది. మన యొక్క చేతిగోళ్లు, తల మీద ఉన్న వెంట్రుకలు పెరుగుతాయి అనుకుంటే పొరబడట్టే. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద శిఖరమైన ఎవరెస్ట్ పర్వతం కూడా ప్రతి సంవత్సరం 4 మిల్లీమీటర్ల పొడుగు పెరుగుతుంది. వాస్కోడిగామా ఈ పేరు మీలో ఎంతమందికి తెలుసు? చాలా మంది అంటూ ఉంటారు, యూరోపియన్ అన్వేషకుడైన వాస్కోడిగామా 1498లో ఇండియాని కనుక్కున్నాడని. ఇండియానే కాదు, అమెరికాను కూడా వాస్కోడిగామాయే కనిపెట్టాడు అని అంటుంటారు. కానీ అలా అనుకోవడం పొరబడట్టు. వాస్కోడిగామా ఇండియాకి కనిపెట్టింది సీ రూట్ ని, ఇండియాని కాదు. 14వ శతాబ్దంకు ముందు నుంచే ఇండియాలో సింధు నది నాగరికత ఉంది. అలాగే వాస్కోడిగామా అమెరికాకి సీ రూట్ కనిపెట్టి వెళ్ళినప్పటికల్లా అక్కడ వైట్ పీపుల్ కంటే బ్లాక్ పీపుల్స్ ఎక్కువగా ఉండేవారు. నిజం చెప్పాలంటే అమెరికా అనేది బ్లాక్ పీపుల్స్ యొక్క కంట్రీ. ఇప్పుడు అమెరికాలో ఉన్న వైట్ పీపుల్స్ అందరూ ఇంగ్లాండ్ నుండి మైగ్రేట్ అయి వచ్చిన వాళ్ళే. మరి దీని గురించి మీరేమనుకుంటారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అమెరికాలో ఒక రాష్ట్రం ఉంది, దాని పేరు కెనడా. మన ఇంటి పక్క నైబర్ అంకుల్ వాళ్ళ పిల్లలు ఎవరైనా కెనడా వెళ్ళి చదువుకుంటే సాయంత్రం తాయితీగా ఇంటికి వచ్చి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మా అబ్బాయి కెనడాలో జాబ్ చేస్తున్నాడు అని గర్వంగా చెప్పుకుంటారు. నిజానికి కెనడా అంటే పెద్ద సిటీ అని అర్థం కాదు, కెనడా అంటే ఒక పెద్ద గ్రామం అని అర్థం. మనిషి యొక్క మెదడు పగటిపూట కంటే రాత్రిపూటే చురుగ్గా పనిచేస్తుంది. మీలో ఎంతమంది ఆవలిస్తారు? పడుకునేటప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా ఆవలిస్తా. నేనే కాదు, మనలో చాలా మంది నిద్ర వచ్చే ముందు ఖచ్చితంగా 2 లేదా 3 సార్లు ఆవలిస్తారు. ఒక మనిషి జీవితకాలం మొత్తంలో 2,25,000 సార్లు ఆవలిస్తాడు. ఇండియాలో ఉద్యోగాల కంటే అమెరికాలో ఉండే ఉద్యోగాలు చాలా ఫ్రస్ట్రేషన్ కి గురి చేస్తాయి. అమెరికాలో ఉద్యోగం చేస్తూ వర్క్ ప్లేస్ లో రోజులో సగటున 11 మంది దాకా చనిపోతున్నారు. అంటే వారి జాబ్ లో ఎంత వర్క్ ప్రెషర్ ఉందో మీరే ఆలోచించండి. మళ్ళీ చాలా మంది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, వారిని వాగుడు పిట్ట అంటూ ఉంటారు. నిజానికి ఎక్కువగా మాట్లాడేవారు వాళ్ళకి తెలిసినవే మాట్లాడతారు. కానీ ఒక్కసారి మాట్లాడడం అనేసి వినడం మొదలు పెట్టండి. మాట్లాడుతూ ఉంటే తెలిసినవే మాట్లాడతారు, అదే వింటూ ఉంటే మనకు తెలియని విషయాలు తెలుస్తాయి. ఈ ప్రపంచంలో ఆయుధం కలిగి ఉన్న ఒకే ఒక్క జాతీయ జెండా మొజాంబిక్. మొజాంబిక్ జాతీయ జెండా మీద AK-47 అసాల్ట్ రైఫిల్ సింబల్ ఉంటుంది. ఎలుకలు అనేవి వాంతి చేసుకోలేవు, అందుకే ఎలుకల మందు పనిచేస్తుంది. ఒకవేళ ఎలకలు వాంతి చేసుకుంటే ఎలకల మందు దేనికి పనిచేయదు. ఒకవేళ మనిషి అనుకోకుండా విషం తాగాడు అనుకోండి, వాంతి చేసుకుంటే ఆ విషం సగం బయటకు కక్కేయచ్చు. కానీ ఎలకలు ఎంత ట్రై చేసినా వాంతి చేసుకోలేవు కాబట్టి ఆ విషం దాని యొక్క బాడీలో బాగా పనిచేసి అది చచ్చిపోతుంది. మగవారితో పోలిస్తే మహిళలే ఎక్కువసేపు నవ్వుతారు. అంతేకాకుండా బిగ్గరగా కూడా ఆడవాళ్ళని నవ్వగలరు. కానీ దాని వెనుకున్న ట్రిక్ ఏంటో తెలుసా? వాళ్ళ నవ్వడానికి జోకులు చెప్పేది మగోళ్ళు. జోకులు చెప్పి నవ్వించినందుకు కానీ జోకర్ అంటారు, కానీ నవ్విన అమ్మాయిని మాత్రం వావ్ వాట్ ఎ క్యూట్ స్మైల్ అని పొగిడితే చాలు పడిపోతారు. ఒక మనిషి సగటున 22 సార్లు ఫ్రిడ్జ్ తెరుస్తాడు అని అంటే ముందుగా వాడిని చెప్పు తీసుకుని కొట్టాలి. ఎందుకంటే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఫ్రిడ్జ్ లేదు, నేను ఎప్పుడు తెరవలేదు. కానీ ఒకవేళ ఫ్రిడ్జ్ ఉంటే సగటున రోజుకి 22 సార్లు వరకు ఫ్రిడ్జ్ తెరుస్తాడంట. మరి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే మీరు రోజుకి ఎన్నిసార్లు ఫ్రిడ్జ్ ని తెలుస్తున్నారో కౌంట్ చేసుకోండి. నిజంగా భలే సరదాగా ఉంటుంది. తెలివైన వారి జుట్టులో ఎక్కువగా జింక్ మరియు కాపర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. మనం ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళి మనీ డ్రా చేయాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ నోటు మీద సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. కానీ జపాన్ దేశంలోని వ్యక్తులు సంతకాలు చేయరు, వాళ్ళు హంకో అనే ఒక స్టాంపును ఉపయోగిస్తారు. ఈ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ శాతం కలిగిన మంచినీరు ఎక్కడుందో తెలుసా? అంటార్టికాలో. అంటార్టికాలోని 90% మంచినీరుతోటే నిండుంది. ఈ ప్రపంచంలో ఎక్కువ మందికి ఉన్న పేరు మహమ్మద్. మనకు తెలిసిన సర్కిల్లోనే దాదాపు 5-6 మంది మహమ్మద్లు ఉంటారు. మరి ప్రపంచంలో ఇంకెంతమంది ఉన్నారు? అంటే కామన్ గా ముస్లింస్ ఎక్కువ ఉపయోగించే పేరు మహమ్మద్. ప్రపంచంలో 66 దేశాల్లో ఇస్లాం ఉంది. ఈ మహమ్మద్ అనే పేరు ప్రపంచంలో ఇంకెంత మందికి ఉంటుందో మీరే ఊహించుకోండి. ఒక అట్టిపండుని, ఒక వాటర్ మిలన్ ని రెండు పక్కన పెట్టి ఈ 2 ఫ్రూట్స్ లో ఎక్కువ నీరు దేంట్లో ఉంది అంటే మనలో చాలా మంది యొక్క ఆన్సర్ వాటర్ మిలనే ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే ఎక్కువ శాతం నీరు అట్టిపండులో ఉంటుంది. అట్టిపండులో దాదాపు 70% నీరే ఉంటుంది. ఎక్కువ మంది స్నేహితులు కలిగిన వారు తమ జీవితకాలం కంటే 7 నెలలు ఎక్కువగా బతుకుతారు. ఒకవేళ యాక్సిడెంట్ అయి పుట్టుకుని పోతే మనమేం చేయలేం. అంతేకాకుండా మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ కాలం బతుకుతారు. అందుకే ప్రతి ఇంట్లో తాతల కంటే మామలే ఎక్కువ కనిపిస్తారు. ఒకవేళ తాతలు కూడా కనిపిస్తే అయ్య బాబాయ్ అన్నేళ్ళు ఎలా బతికారండి బాబా అనే ప్రశ్న ఆ ముసాడికి రోజుకి ఎవడో ఒకడైనా వేస్తూ ఉంటాడు. ఫ్రాన్స్ మ్యూజియంలో
గోల్డ్ కాయిన్ పైన ముద్రించిన ఏకైక నటుడు షారుఖ్ ఖాన్. సాధారణంగా మనం బాగా ఆహారం తింటే బరువు పెరుగుతాం, తిండి తగ్గిస్తే బరువు తగ్గిపోతాం అని అనుకుంటే పొరబడట్టే. మనం ఏమి తిన్నా తినకపోయినా కొన్ని సందర్భాల్లో మన యొక్క బరువులో హెచ్చు తగ్గులు అవుతాయి. చందమామ మన నడినెత్తి మీద ఉన్నప్పుడు భూమి ఆకర్షణలో కలిగే మార్పు వల్ల మన బరువులో హెచ్చు తగ్గులు వస్తాయి. దానివల్ల ఒకసారి మనం బరువు తక్కువగా, ఒకసారి మనం బరువు ఎక్కువగా ఉంటాం. సముద్రంలో నివసించే సొరచాప దాదాపు 100 ఏళ్ల పాటు బతకగలదు. ఈ గ్యాప్ లో మీకు చిన్న ప్రశ్న. హిట్లర్ ఫ్రాన్స్ కి వచ్చినప్పుడు ఈఫిల్ టవర్ యొక్క లిఫ్ట్ ను తాత్కాలికంగా పనిచేయకుండా చేశారు అక్కడి పని వాళ్ళు. అదెందుకో తెలిస్తే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. తెలియకపోతే నెక్స్ట్ వీడియో దీని యొక్క ఆన్సర్ నేను చెప్తా. ఇప్పుడు మనం ఎండాకాలంలో సేద తీరడానికి తాగుతున్న కోకోకోలా మొదట్లో తలనొప్పికి టానిక్ గా వాడేవారు. చాలా మంది చెప్తూ ఉంటారు కోకోకోలా తాగితే తలపోటు తగ్గుతుందని. మరి అందులో ఎంత మట్టుకు వాస్తవం ఉందో ఎవరికి తెలియదు. కుడి చేతి వాటం ఉన్న వాళ్ళకంటే ఎడం చేతి వాటం ఉన్న వాళ్ళే 3 ఏళ్లు ముందుగా చనిపోతారంట. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మద్యం తాగి డ్రైవింగ్ చేయడం ఇంకా హానికరం. ప్రతి గంటకు ఒక వ్యక్తి మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల చనిపోతున్నాడు. అందుకే అయితే మందు తాగడం మానండి, లేకపోతే మందు తాగి డ్రైవింగ్ చేయడం మానండి. ఈ రెండు మీకు హానికరమే. ఈ భూమి మీద అత్యంత పొడిగా ఉండే ప్రదేశం చిలీ దేశంలోని అటకామా ఎడారి. ఎందుకంటే అక్కడ గత 400 సంవత్సరాలుగా వర్షం అనేదే పడలేదు. పాము దాని యొక్క కళ్ళు మూసుకున్నా గానీ దాని రెప్పల నుండి చూడగలదు. ఎందుకంటే దాని యొక్క కళ్ళు అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. అంటే పియర్ సబ్బులోంచి మనం అవతల రిఫ్లెక్షన్ ఎలా చూస్తామో పాము కూడా దాని యొక్క కంటి రిఫ్లెక్షన్ ని కనురెప్పల ద్వారా చూడగలదు. సముద్రంలో ఒక చేప ఉంది, దాని పేరు హ్యాండ్ ఫిష్. అది సముద్రం యొక్క అడుగు భాగానికి వెళ్లి దాని యొక్క రెక్కల్ని కాళ్ళుగా చేసుకుని నడవగలదు కూడా. మరి ఈ చేప గురించి మీలో ఎంత మందికి తెలుసో కమెంట్ లో చెప్పండి. ఒక వ్యక్తి మీతో గనక అబద్ధం చెప్తూ ఉంటే వారి ముక్కుని టచ్ చేసి చూడండి. ముక్కు వేడిగా ఉంటే వారు అబద్ధం చెప్పినట్లు. ఎందుకంటే ఒక వ్యక్తి అబద్ధం చెప్తున్నప్పుడు వారి ముక్కు యొక్క టెంపరేచర్ పెరిగిపోతుంది. ఫ్రెంచ్ భాషలో ఓ అనే పదాన్ని 13 రకాలుగా పలకగలరు. అంటే ఓ, ఓ, ఏ అన్నట్టు రకరకాలుగా పలుకుతారు. మనం మాత్రం ఓని ఓయే అంటాం. సెప్టెంబర్ 2009లో మన ఇండియాకి చెందిన ఇస్రో చంద్రయాన్ 1 శాటిలైట్ మొట్టమొదటిసారిగా చంద్రుడి పైన నీరుందని కనిపెట్టింది. అంతేకాకుండా ఒకే ఒక రాకెట్ ద్వారా 100కి పైగా శాటిలైట్స్ ని ఆర్బిట్ లో లాంచ్ చేసిన రికార్డు కూడా ఇస్రోదే. ప్రపంచంలోని అన్ని దేశాలు ఒక రాకెట్ ని స్పేస్ లోకి పంపించాలంటే కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతాయి. కానీ ఇండియాకి చెందిన ఇస్రో ఒక బాహుబలి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ తో ఒక రాకెట్ ని స్పేస్ లోకి పంపించగలదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన ఇండియాలో ఎంత టాలెంటెడ్ సైంటిస్టులు ఉన్నారో. 1896లో ఒక యుద్ధం జరిగింది. ప్రపంచంలో చాలా యుద్ధాలు ఎంతకాలమైనా అవ్వవు, కొన్ని నెలల పాటు జరుగుతాయి. కానీ ప్రపంచంలో అతి చిన్న యుద్ధం ఎప్పుడు జరిగిందో తెలుసా? 1890లో జార్జిబాల్ ఇంగ్లాండ్ మధ్య ఒక యుద్ధం జరిగింది. ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో ముగిసిన యుద్ధంగా చరిత్రలో అది నిలిచిపోయింది. ప్లాస్టిక్ ని వాడొద్దు అని టీవీలో గవర్నమెంట్ వాళ్ళు యాడ్ ఇస్తున్నా గానీ మనం అదే ప్లాస్టిక్ ని ఉపయోగిస్తున్నాం. నిజానికి ప్లాస్టిక్ అనేది ఈ పర్యావరణానికి అంత మంచిది కాదు. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది భూమిలో అంత తొందరగా కరిగిపోలేదు. ఒక ప్లాస్టిక్ బాటిల్ భూమిలో కరిగిపోవడానికి సుమారు 450 ఏళ్లు పడుతుంది. అంటే మీ మనవాళ్ళకి మనవాళ్ళు, మనవాళ్ళ యొక్క మనవాళ్ళు, వాళ్ళ మనవాళ్ళ యొక్క మనవాళ్ళు పుట్టి చచ్చిపోయినా గానీ ఆ ప్లాస్టిక్ బాటిల్ మాత్రం ఇంకా భూమిలో కరగదు. మీలో ఎంతమందికి నైట్ పడుకున్నప్పుడు పీడకలలు వస్తాయి? దాదాపు మనలో చాలా మందికి ఈ పీడకలు అనేవి వచ్చే ఉంటాయి. నిజం చెప్పాలంటే పీడకలు అనేవి చల్లటి గదిలో నిద్రపోయినప్పుడే ఎక్కువగా వస్తాయి. ఈ ప్రపంచంలో జైలు ఎక్కువగా మగ్గుతున్న ఖైదీలున్న దేశం అమెరికా. ఈ ప్రపంచంలోని మొట్టమొదటి సూప్ ని నీటి గుర్రంతో తయారు చేశారు. మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా గానీ మన శరీరం నిద్రపోయినప్పుడు రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అది కూడా మన శరీరం ఉదయం 3 నుండి 4 గంటల సమయంలో మరీ బలహీనంగా ఉంటుంది. మనలో చాలా మంది ఒంట్లో ఉన్న క్యాలరీస్ కరిగించుకోవడానికి జిమ్ములకు వెళ్తారు, పరిగెడతారు. కానీ ఒక హారర్ మూవీ చూడడం వల్ల కేవలం 90 నిమిషాల్లో దాదాపు 200 క్యాలరీలని ఖర్చు చేయొచ్చని మీకు తెలుసా? అంటే మీరు 1 కిలో బరువు తగ్గాలంటే దాదాపు 20-30 హారర్ మూవీస్ చూడాల్సిందే. అలా ఎందుకు జరుగుతుందంటే హారర్ మూవీ చూసినప్పుడు మనకు భయమేస్తుంది, మన గుండె కొట్టుకునే రేటు కూడా పెరుగుతుంది. దానివల్ల మన బాడీలో క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. మనిషి ముక్కు అంత చిన్నగా ఉన్నా గానీ దాదాపు 50,000 రకాల వాసనల్ని మనిషి ముక్కు గుర్తించగలదు. అప్పుడే పుట్టిన పిల్లలకి మోకాల్లో చిప్పలనే ఉండదు. పుట్టినప్పుడు పిల్లలు మోకాలు చిప్పలు లేకుండా పుడతారు. పెరిగే కొద్దీ పిల్లల యొక్క బాడీలో మోకాలు చిప్పలు అనేవి బలపడుతూ ఉంటాయి.
ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి తన వ్యక్తిగత వాసన ఉంటుంది. అంటే ఒక్కొక్క మనిషిలోంచి ఒక్కొక్క రకమైన స్మెల్ అనేది రిలీజ్ అవుతుంది. మా ఫ్రెండ్స్ దగ్గర అయితే ఒకటే వాసన, వాళ్ళు షర్ట్స్ వేసుకున్నప్పుడల్లా వచ్చే ఒకే ఒకటి చెమట వాసన. అయినా ఏం చేయలేం, సెంటు కొట్టుకుని షర్ట్లను వాడుకోవడమే. మనిషి యొక్క బాడీలో ఎంత ఐరన్ ఉంటుందంటే మనిషి శరీరం నుంచి 2 అంగుళాల వెడల్పు తయారు చేయగలిగే ఇనుము ఉంటుంది. మన మెదడు కొత్త విషయాన్ని నేర్చుకున్న ప్రతిసారి దాని యొక్క ఆకారాన్ని మారుస్తూ ఉంటుంది. అంటే నేను ఇప్పుడు మీకు చెప్పే ఈ కొత్త విషయాలు విన్నప్పుడల్లా మీ బ్రెయిన్ యొక్క ఆకారం మారుతూ ఉంటుంది. మనలో చాలా మంది ట్విట్టర్ని ఉపయోగిస్తూ ఉంటారు. ట్విట్టర్ లోగోలో కనిపించే ఆ పిట్ట పేరు లారీ. ఈ ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ కంపెనీ ఏదంటే వెంటనే గూగుల్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. ఏది కావాలన్నా గూగుల్ని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. గూగుల్ కంపెనీ తయారైనప్పటి నుండి ఇప్పటి వరకు 7 లోగోలు మార్చింది. ఇప్పుడు మనం చూస్తున్న లోగో 7వది. కోడి కూయంగానే వెలుతురు వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే కోడి మనిషి కంటే 45 నిమిషాలు ముందుగానే వెలుతురు చూడగలదు. అంటే దాదాపు 3-3:30 ప్రాంతాల్లో మనకి కొద్దిగా చీకటిగా ఉంటుంది కదా, ఆ సమయంలోనే కోడికి వెలుగు అనేది కనిపిస్తుంది. ప్రపంచంలోని అన్ని నదులపైన వంతెనలు అనేవి కడతారు. ఎందుకంటే ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు ప్రయాణించడానికి వంతెనలు అనేవి చాలా అవసరం. కానీ అమెజాన్ నది పైన ఒక్క వంతెన కూడా లేదు. దాని అర్థం ఆ నది యొక్క అధిక వెడల్పు. ఎందుకంటే ప్రపంచంలోని ఏ నది యొక్క వెడల్పు అయినా గానీ 2 లేదా 3 కిలోమీటర్లు ఉంటుంది. కానీ అమెజాన్ నది యొక్క వెడల్పు 20 నుండి 30 కిలోమీటర్లు ఉంటుంది. అంత పెద్ద వంతెన వేయడం మంచి వల్ల కాదు. ఒకవేళ వేసినా గానీ ఆ నది యొక్క శక్తి వల్ల వరదలు వచ్చినప్పుడు ఈజీగా కొట్టుకుపోతుంది. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ గ్రౌండ్ మన ఇండియాలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని చైల్డ్ క్రికెట్ గ్రౌండ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్ గా చెప్పుకుంటారు. వికారంగా కనిపించే గొంగళపురి నుండి అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది. కానీ సీతాకోక చిలుకకి ఆనందం ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే సీతాకోక చిలుక జీవితకాలం 2 నుండి 6 వారాల వరకే. చైనా పుట్టింది ఇండియాలోనే అని నేను మీకు చెప్తే నవ్వుతారు, కానీ అది 100% నిజం. పుట్టింది ఇండియాలోనే కానీ దాన్ని అభివృద్ధి చేసింది చైనాలో. అర్థం కాలేదు కదా, మీకు అర్థమయ్యేలా చెప్తా. గాడ్ ఆఫ్ ది క్రికెట్ ఎవరు అంటే సచిన్ టెండూల్కర్ అంటారు. అంతేకాకుండా ప్రపంచంలోనే అతి ఎక్కువగా క్రికెట్ ఫ్యాన్స్ ఇండియాలోనే ఉన్నారు. క్రికెట్ మన నేషనల్ గేమ్ అనుకుంటాం, కానీ కాదు. క్రికెట్ ఇంగ్లాండ్ దేశం యొక్క నేషనల్ గేమ్. క్రికెట్ వాళ్ళదే, కానీ డెవలప్ చేసింది మనం. ఇప్పుడు అర్థమైంది కదా. ముంబైలో కనుక మీరు ఒక రోజు సిటీ మొత్తం తిరిగి గాలి పీల్చుకుంటే 2.5 ప్యాకెట్ల సిగరెట్ తాగిన దాంతో సమానం. ఎందుకంటే ముంబైలో అంత ఎయిర్ పొల్యూషన్ ఉంది. ఇండియాలో ఒక సంస్థ ఉంది, దాని పేరు ది లవ్ కమాండోస్. ఆ సంస్థ చేసే పని ఏంటంటే ఏ కులం వారైనా ప్రేమలో పడితే ఆ యువ జంటకు అది రక్షణ కల్పిస్తుంది. ఈ భూమి మీద మనుషుల కంటే చీమలు ఎక్కువగా ఉన్నాయి. అవి ఎంతంటే ఈ భూమి మీద ఉన్న మనుషుల బరువు అంతా కలిపితే ఎంత ఉంటుందో ఈ భూమి మీద ఉన్న చీమల యొక్క బరువు కలిపితే దానికి సమానంగా ఉంటుంది. ఇండియాలో అయితే మనం వండుకొని తింటాం, కానీ బయట దేశాల్లో అలా పచ్చిగా ఉన్నప్పుడే పీక్కొని తినేస్తూ ఉంటారు. బయట దేశాల్లో ఎక్కువగా సీ ఫుడ్స్ నే పచ్చిగా తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఆయిస్టర్స్ ని పచ్చిగా తిన్నప్పుడు అది మన కడుపులో కూడా బతికే ఉంటుంది. ఇండియాలో సిర్గాపూర్ అనే ఒక ఊరుంది. దాని యొక్క అర్థం ల్యాండ్ ఆఫ్ లయన్స్ అని ఉంటుంది. కానీ ఆ ఊర్లో ఒక్క సింహం కూడా కనిపించదు. అంటే మామిడి గుంట అని పేరుంటే ఆ ఊర్లో ఎక్కడ చూసినా రోడ్ల మీద గుంటలే ఉంటాయి, కానీ మామిడికాయ చెట్లు ఎక్కడ కనిపించవు. రాత్రిపూట్ల మనుషుల కంటే పులుల యొక్క కంటి చూపే 6 రెట్లు అధికంగా ఉంటుంది. మనుషుల పుట్టుక మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు చరిత్రలో 100 బిలియన్ల కంటే ఎక్కువ మంది పుట్టి చనిపోయారు. అంటే ఈ భూమి 100 బిలియన్ల జనాల్ని చూసి పెంచి తిరిగి తన వడిలో కలిపేసుకుంది. మీలో ఒక ప్రశ్న, కోడి ముందా గుడ్డు ముందా? ఈ ప్రశ్నకి సమాధానం మనలో చాలా మందికి తెలియదు. కానీ స్క్రూ ముందా స్క్రూ డ్రైవర్ ముందా అని అడిగితే మనలో చాలా మంది స్క్రూ డ్రైవర్ లో 2 ఉన్నాయి, స్క్రూలో 1 ఉంది కదా, స్క్రూ ఏ ముందు అని అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే స్క్రూ కంటే ముందు స్క్రూ డ్రైవర్ నే కనిపెట్టారు. 1880 కంటే ముందు ఇంగ్లాండ్ లో ప్యాంట్స్ అనే పదాన్ని బూతుగా పరిగణించేవారు. అంటే యు ప్యాంట్స్ అంటే అదొక బూతు. ఇప్పుడు కాదు, అప్పట్లో. ఆల్కహాల్ అనేది ఆరెంజ్ లో కూడా ఉంటుంది. ఒక ఆరెంజ్ లో తక్కువ మోతాదులో ఆల్కహాల్ అనేది ఉంటుంది. మనం ఫోన్ ఎంత ఎక్కువగా యూజ్ చేస్తామంటే ఒక సగటు మనిషి తన జీవితకాలం మొత్తంలో 2 సంవత్సరాలు ఫోన్ కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటాడు. నాకు తెలిసి నేను ఇప్పటికే 4-5 సంవత్సరాలు మాట్లాడేసి ఉంటా ఫోన్ లో. మరి అంతకంటే ఎక్కువగా మీలో ఎంతమంది మాట్లాడారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనలో చాలా మందికి రకరకాల భయాలుంటాయి.
కొంతమందికి రాత్రి అంటే భయం, కొంతమందికి నీరంటే భయం, కొంతమంది ఎత్తున్న ప్రదేశాలకు వెళ్తే భయం. పడక మంచాన్ని చూస్తే కూడా భయం వేస్తుంది. పడక మంచాన్ని చూసి భయపడే ఫోబియాని క్లెనోఫోబియా అంటారు. మనుషులు ఎక్కువగా ఎడం చెవు కంటే కుడి చెవునే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే అత్యధిక ప్రజలు కుడి చెవు ద్వారానే స్పష్టంగా వినగలరు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా పాలకుడైన స్టాలిన్, అతడి కుమారుడు జాకబ్ నాజీ జర్మనీ సేనలకు దొరికిపోయాడు. బందీలను ఇచ్చిపుచ్చుకునే సమయంలో జాకబ్ ను విడుదల చేస్తామని జర్మన్లు విధించిన ఆప్షన్ను స్టాలిన్ తిరస్కరించడంతో చివరకు జాకబ్ ఖైదీగానే మరణించాడు. ఆ దేశం యొక్క ఖైదీల్ని వదలకూడదని తన సొంత కొడుకునే శత్రు దేశానికి ఖైదీలా వదిలేశాడు స్టాలిన్. మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏదైతే సహాయపడతాయో చనిపోయిన 3 రోజులకు అవే మనల్ని తినడం మొదలు పెడతాయి. మన శరీరంలో ఎంత వేడి ఉంటుందంటే మన శరీరం 30 నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయొచ్చు. అందుకే ఒక సినిమాలో ఒక పెద్ద మనిషి అంటాడు, నీలో అంత వేడుందా అని. అదే సినిమాను తెలిస్తే కమెంట్ చేయండి. గుండెపోటు వల్ల చనిపోయేవారు సోమవారం పూట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గుండెపోటు వల్ల చనిపోయే వారిలో 20% మంది సోమవారమే చనిపోతున్నారు. అందుకే హార్ట్ పేషెంట్స్ మండే బీ కేర్ఫుల్. ప్రపంచంలో జరిగిన బ్యాంకు దోపిడీలో ఎక్కువ శాతం శుక్రవారం రాత్రి 9 నుండి శనివారం ఉదయం 11 గంటల మధ్యనే జరిగాయి. మరి దొంగలకి ఆ టైం కంఫర్ట్ గా ఉన్నట్టుంది. ఆ టైంలో ఎక్కువగా దోపిడీలు చేశారు. మీరు నిద్రపోయేటప్పుడు చివరిగా ఏ మనిషిని అయితే తలుచుకుంటారో ఆ వ్యక్తి మీకు ఆనందాన్ని లేదా బాధనిస్తూ ఉంటారు. మనిషి తన జీవితకాలంలో ఎంత ఆహారం తింటాడంటే ఒక సగటు మనిషి తన జీవితకాలం మొత్తంలో 3 ఏనుగుల బరువున్న ఆహారాన్ని తింటాడు. ఈ ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ కంట్రీ అని అమెరికన్ చెప్పుకుంటారు. కానీ అమెరికాలో అంతకంటే పనికిమాలినోళ్ళు ఉన్నారు. ఎందుకంటే అమెరికాలో ఇల్లు కాలిపోయిందని ఇన్సూరెన్స్ చేసుకునే వారి కంటే, యాక్సిడెంట్ అయిపోతామని భయపడి ఇన్సూరెన్స్ చేసుకునే వారి కంటే ఇతర గ్రహ వాసులు వచ్చి తమను తినేస్తారని వాళ్ళ నుండి కాపాడుకోవడానికి అమెరికాలో 25% మంది ఇన్సూరెన్స్ చేసుకున్నారు. 90% అమెరికన్స్ నాకు బిడియం ఎక్కువ అని అనుకుంటారు. అమెరికాలో ఉండే 60% పైగా ప్రజలు దెయ్యాలున్నాయని నమ్ముతారు. అందుకే అమెరికాల్ని ఎర్రగున్నారని అనడం కంటే ఎర్రి టుయి అనడం బెటర్. జీబ్రా ఒంటిపైనున్న చారలు మనిషి వేలిముద్రలానే వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే ఏ 2 జీబ్రాల యొక్క చారలు ఒకేలా ఉండవు. ప్రతి జీబ్రాకి తన యొక్క డిఫరెంట్ డిజైన్ ని కలిగి ఉంటుంది. అమెరికాలో సివిల్ వార్ అయినప్పుడు మొట్టమొదటి మరణం అయింది ఒక గుర్రానికి. స్పాంజీలు వేడి కంటే చల్లటి నీరునే ఎక్కువగా పీలుస్తాయి. వాన పడ్డప్పుడు మెరుపులు వచ్చినప్పుడు పిడుగులు పడడం మనం చూసే ఉంటాం. ప్రతి నిమిషం ఆకాశం నుండి 6000 సార్లు మెరుపులు భూమిని తాకుతూ ఉంటాయి. పిల్లులు రకరకాల సౌండ్లు చేయగలవు. ఒక్కోసారి చిన్న పిల్లల్లాగా, ఒక్కోసారి ఆడపిల్లల్లాగా కూడా పిల్లులు అరవగలవు. పిల్లుల యొక్క గాత్రాలో 100కు పైగా స్వరాలు ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో కూడా మెడికల్ సిస్టమ్ చాలా మెరుగుపడింది. ఏ పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా గానీ ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగిపోతున్నాయి. కానీ ఒకప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసుకోవాలంటే బయట దేశానికి వెళ్లాల్సిందే. ఒకనొకప్పుడు మన ఇండియాకి చీఫ్ మినిస్టర్ గా చేసిన ఎన్టీ రామారావు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకోవడానికి అమెరికా దాకా వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఇండియాలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా గానీ ఓపెన్ హార్ట్ సర్జరీ పరికరాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఓపెన్ హార్ట్ సర్జరీని 1893లో కనుగొన్నారు. ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరంగా భారతదేశానికి చెందిన వారణాసి అని చెప్తారు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల్లో బుద్ధ భగవానుడు ఈ నగరాన్ని సందర్శించినట్లుగా చరిత్ర చెప్తుంది. ఎడార్లో ఒక్కోసారి ఇసుక తుఫాన్లు అనేవి వస్తూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఇంగ్లీష్ సినిమాలో చూపించినట్లుగా ఒకేసారి ఇసుక గాలి యొక్క సహాయంతో చాలా వేగంగా ఎగురుతూ ఉంటాయి. ఆ ఇసుక తుఫాన్లు తట్టుకోవడానికి ఎడార్లో ఉండే ఒంటిలకి 3 కన్నురెప్పలు ఉంటాయి. హంసలు అద్భుతంగా పాడగలవు. అయితే అవి మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నా గానీ చనిపోయే ముందు మాత్రం అవి తప్పకుండా పాడతాయని కొన్ని పరిశోధనలో తెలిసింది. ఎవరైనా తప్పు చేస్తే ఉరిశిక్ష వేయడం మనం టీవీలో న్యూస్ లో చూసి ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఒక జంతువుకి ఉరిశిక్ష వేయడం చూసారా? ఒక మనిషిని చంపినందుకు గాను 1916లో ఒక ఏనుగుకి ఉరిశిక్ష వేశారు. అలా ఉరిశిక్ష వేసిన దేశం ఇరాన్ దేశం. ఈ ప్రపంచంలో ఎంత బంగారం ఉందంటే అది మనం లెక్క కూడా పెట్టలేం. బంగారం భూమిలో కంటే సముద్రంలోనే ఎక్కువ ఉంది. ప్రపంచ మహాసముద్రాల్లో దాదాపు 200 మిలియన్ల టన్నుల కంటే ఎక్కువ బంగారం ఉంది. ఎదుటివారు మనలో ముందుగా గమనించే విషయం ఏంటంటే మన డ్రెస్ కంటే మన షూస్. అందుకే ఏదైనా కొత్త ప్రదేశానికి కొత్త వ్యక్తులను కలవడానికి వెళ్ళినప్పుడు చక్కటి షూని ధరించండి. మన ఇండియాలో రైల్వే టికెట్ లో వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. కానీ అమెరికాలో అవయవ మార్పిడిలో కూడా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు అమెరికాలో అవయవ మార్పిడిలో 1,18,000 మందికి పైగా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. అరిజోనా రాష్ట్రంలో ఒంటెలను గనక వేటాడితే దాన్ని చట్ట విరుద్ధంగా పరిగణిస్తారు. మీరు జే మరియు క్యూ అక్షరాలు మినహా
ఆ వర్తమాన పట్టికలో వర్ణమాలలో ప్రతి అక్షరాన్ని కనుగొంటారు. అవి మూలకాలు లేదా చిహ్నాలుగా కనిపించవు. ఒబేసిటీ, షుగర్, హార్ట్ డిసీజ్ వంటి వ్యాధులు మరియు మానసిక రుగ్మతలు ఇప్పుడున్న జనరేషన్ లో చాలా బాగా పెరుగుతున్నాయి. అయితే వీటన్నిటికి ప్రధానమైన కారణం ఏంటంటే నిద్ర లేకపోవడం. ఎన్ని టెన్షన్లు ఉన్నా గానీ ప్రశాంతంగా 8 గంటలు నిద్రపోతే ఈ రోగాలన్నింటినీ జయించవచ్చు. అందుకే మీ బాడీకి కావాల్సినంత నిద్రనివ్వండి, లేకపోతే పోతారు. ఒక మంచి సంగీతాన్ని మనం విన్నప్పుడు మన మెదడులో డోపమైన్ అనే ద్రవం రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయినప్పుడు మనిషికి ఎంతో హాయిని కలిగిస్తుంది. మనం యుక్త వయసు కంటే చిన్న వయసులో ఉన్నప్పుడే ఎక్కువగా ఈ డోపమైన్ ద్రవం రిలీజ్ అవుతుంది. అందుకే చిన్నపిల్లలు ఎక్కువగా హ్యాపీగా ఉంటారు. అమెరికాలో ప్రతిరోజు దాదాపుగా 20 లక్షల M&Mలు అమ్ముడవుతున్నాయి. MTVలో వినిపించిన మొట్టమొదటి పాట వీడియో కిల్ ద రేడియో స్టార్ అనే ఆల్బమ్ లోని పాట. మానవుల DNA పిల్లుల కంటే ఎలుకల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకే సైంటిస్టులు హ్యూమన్ మెడిసిన్స్ మీద ట్రయల్స్ చేసినప్పుడు మనుషుల కంటే ఫస్ట్ ఎలుకల మీద ఎక్కువగా ప్రయోగిస్తారు. చంద్రుడి నుండి భూమికి ఎంత దూరం ఉంటుందంటే 2,30,857 కిలోమీటర్లు, 57 మైళ్లు, అంటే 3,84,403 కిలోమీటర్లు. మనం భూమి మీద చంద్రుడి మీదకి నిమిషానికి 65 నిమిషాల వేగంతో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే అక్కడికి చేరుకోవడానికి 3,674 గంటలు పడుతుంది, లేదా 153 రోజులు పడుతుంది. అది కూడా నాన్ స్టాప్ గా, అంటే 24 గంటలు డ్రైవ్ చేసుకుంటూ కంటిన్యూగా వెళ్తే. ప్రపంచంలో 3 అత్యంత సాధారణమైన భాషలు, అదే చైనీస్, స్పానిష్ మరియు ఇంగ్లీష్. ఇందులో తెలుగు ఉందన్నారు కదా, ఇందులో తెలుగు ఉందనుకున్నారా? అస్సలు ఉండదు. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత కష్టమైన భాషలో తెలుగు కూడా ఒకటి. పక్క రాష్ట్రంలో ఉన్న తమిళులకే తెలుగు అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే తెలుగు చాలా ఓల్డెస్ట్ లాంగ్వేజ్. ఈ విశ్వంలో అతి ఎక్కువగా లభించే పార్టికల్లో కార్బన్ ఒకటి. ఈ భూమి మీద మానవుడి మనుగడ కొనసాగాలన్నా గానీ ఈ కార్బన్ ఎంతో అవసరం. భూమిలో ఉండే అన్ని జీవుల్లో కార్బన్ అనేది ఉంటుంది. 1987లో కంప్యూటర్ పాయింట్ అని ఒక రిటైలర్ స్టోర్ పెట్టారు. ఇండియాలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసిన ఇంటర్నెట్ కేఫ్ అదే. సాటర్న్ లో ఒక రోజు భూమి మీద ఒక రోజు కంటే ఎక్కువ కాలం ఉంటుంది. సాటర్న్ కి ఒక్క రోజు, మనకి 283 డేస్. మనకి సెలవులు వస్తే ఏదైనా వెకేషన్ కి లేదా బంధువుల ఇంటికి వెళ్తాం. అయితే సెలవుల సీజన్ లో అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ టైం ఏదంటే మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా, మీరు ఇదివరకు ఎప్పుడు చూడండి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.